జనరల్ గా ఆడవాళ్ళు ఎక్కువ నెగ్లెక్ట్ చేసే విషయం ఏంటో తెలుసా? ప్రైవేట్ పార్ట్స్ హైజీన్ మెయింటైన్ చేయటం. ఇది నెగ్లెక్ట్ చేయటం వల్ల చాలా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. హాయ్, ఐఎమ్ డాక్టర్ ప్రత్యూష, ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్, ప్రశాంతి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, సింగ్ నగర్. వెజైనా దగ్గర చిన్న పులిపిరి లాంటి గ్రోత్స్ కనిపిస్తే అది నార్మల్ కాదు. కొన్నిసార్లు ఇవి హై రిస్క్ స్ట్రెయిన్స్ తో ఇన్ఫెక్షన్ వల్ల ఇది క్యాన్సర్ లాగా కూడా మారే ఛాన్స్ ఉంటుంది. వీటిని జెనైటల్ వార్డ్స్ అంటారు. ఇది హ్యూమన్ పాపిల్లోమా వైరస్ అనే ఇన్ఫెక్షన్ ద్వారా ఈ జెనైటల్ వార్డ్స్ అనేవి వస్తాయి. మోస్ట్లీ అన్ప్రొటెక్టెడ్ సెక్స్ వల్ల ఒక పార్ట్నర్ నుంచి ఇంకొక పార్ట్నర్ కి వచ్చే ఛాన్స్ ఉంటుంది. కానీ అసలు డేంజర్ ఏంటో తెలుసా? మనకి ఈ హ్యూమన్ పాపిల్లోమా వైరస్ అనేది 2 విధాలుగా ఉంటుంది. లో రిస్క్ స్ట్రెయిన్స్ అండ్ హై రిస్క్ స్ట్రెయిన్స్. లో రిస్క్ స్ట్రెయిన్స్ వల్ల మనకి ఈ జెనైటల్ వార్డ్స్ అనేవి వస్తాయి. కానీ హై రిస్క్ హెచ్పివి ఇన్ఫెక్షన్ వల్ల మనకి వెజైనల్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, యానల్ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కానీ చాలా మంది పెయిన్ లేదు కదా, చిన్న ఇష్యూనే అని ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. అదే వాళ్ళు చేసే బిగ్గెస్ట్ మిస్టేక్. రైట్ టైంలో డాక్టర్ని కలిస్తే పాప్స్మియర్ టెస్ట్ చేసి మనకి రిస్క్ ఎంత ఉందో చెప్తారు. ఈ జెనైటల్ వార్డ్స్ అనేవి ఆయింట్మెంట్స్ తో కానీ, లేజర్ థెరపీ కానీ, క్రయోథెరపీ కానీ లేదా సర్జికల్ ప్రొసీజర్స్ తో ట్రీట్ చేస్తారు. స్మాల్ గ్రోత్ అని ఇగ్నోర్ చేస్తే బిగ్ ప్రాబ్లం అవ్వచ్చు. ఎర్లీగా గైనకాలజిస్ట్ ని కన్సల్ట్ అవ్వండి.